నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికలకు రెండో రోజు పలువురు నామినేషన్లు దాఖలు. చివరి రోజున పెద్ద మొత్తంలో దాఖలయ్యే అవకాశం. ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలి. జాతీయ బాలికా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రజలను చల్లంగా చూడు, దీవెనలు అందించు. గుండంపల్లి ఆలయంలో మాజీ మంత్రి అల్లోల వేడుకోలు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో తొలి రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాకపోగా రెండో రోజు పలు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో వివిధ వార్డు కౌన్సిలర్ల అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి మారుగుంట యోగితారాము, గాంధీ చౌక్ వార్డు నుండి కాంగ్రెస్ నుండి మేడ అప్పన్న ప్రదీప్లు తమ అనుచరులతో ఊరేగిపోవచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా అన్ని పార్టీలు పట్లలో 42 వార్డులకు పూర్తి జాబితా ప్రకటించకపోవడంతో ముందుగా నామినేషన్లు వేసి ఆ తర్వాత బీ ఫామ్ సాధించాలనే ఉద్దేశంతో పలువురు నామినేషన్ వేసినట్టు సమాచారం. నామినేషన్ల పర్వానికి కేవలం 30వ తేదీ చివరి గడువు కావడంతో పోటీ చేసిన అభ్యర్థులు తమ అనుయాలతో పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. नमस्कार. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆకాశం ఎద్దుగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారని కలెక్టర్ అన్నారు. చంటి పిల్లలతో కలెక్టరేట్కు వచ్చే మహిళా సందర్శకుల సౌకర్యార్థం ప్రజావాణి హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ ను కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సిడబ్ల్యూ చైర్మన్ వాహిద్, డిఓ భోజన్న, డిఐడి విజయలక్ష్మి, సిడిపిఓలు, ఉపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
బాయ్ ఉంటే ఇంజనీర్ ఉంటే మంచిగా ఉంటది ఒక ఆలోచన. క్రికెట్ లో కూడా బాయ్ ఉంటే క్రికెట్ ఆడతారు, గర్ల్ ఉంటేనే కబడ్డీ ఆడతారు ఒక ఆలోచన. జాబ్ ఉంటేనే పైలట్ ఉంటే బాయ్స్ ఉంటారు. దీనికి మీ బయాలజీకి ఏం సంబంధం లేదు, దీనికి మీ కెపాసిటీకి ఏం లింక్ లేదు. ఒక గర్ల్ కూడా ఒక మంచిగా పైలట్ ఉండొచ్చు, ఇంజనీర్ ఉండొచ్చు. దీనికి మీ బ్రెయిన్ మ్యాటర్ కి మీ ఫిజికాలిటీకి ఏం సంబంధం లేదు. కానీ ఇది ఒక మిస్ఇన్ఫర్మేషన్ మన సొసైటీ ద్వారా సంవత్సరం నుంచి జనరేషన్ నుంచి అందరికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే నేను నా ద్వారా ఏమున్నాయంటే ఆడవాళ్ళకి వాళ్ళ శక్తి ఒకవేళ తెలిసిపోయినాయంటే అందరినీ చల్లంగా చూడు, మీ దీవెనలు మా అందరిపై ఉండరని మాజీ మంత్రి అలోదగడ్డి జిల్లా ప్రజల తరఫున కోరారు. దిలావర్రు మండలం గుండెపల్లి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మాజీ మంత్రి ఐగిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 29వ తేదీ 30వ తేదీ వరకు ఆలయ వార్షిక వేడుకలు వేద పండితులు సంజయ్ శర్మతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాలకు నిధులు మంజూరు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కారులో మాజీ మార్కెట్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పిఎస్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యదా చమింద్రమముతో హవామహేయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత కైంకర్య రూపే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ స్వామినే నమః. నానావిధ పరిమళ పుష్పాణీం సమస్య గోపాయామస్యావశృణో విభాజం దేవీ విష్ణుపత్ని మజూర్యా మేనాగం హవిషం వదే రమణ గోవింద మహేశ్వర శతమానం రాజద్వారే రాజముఖి గుండెపల్లి గ్రామంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పర్యాయాలు 81 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక చరిత్ర దేవాలయాలు నిర్మాణం జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఇక్కడ రావడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విశేషం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనము ఆ దేవుడిని మనం ఎప్పటి వరకు అయితే కొలుస్తూ ఉంటామో ఆ దేవుడు కూడా మనకు అదే విధంగా ఆశీర్వాదిస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కనబడదు. సకాలంలో వర్షాలు పడడము, ఎండాకాలం ఎండ ఎంత ఉండాలో అంతే ఉండాలి, చలికాలం కూడా చలి అంతే ఉండాలి. ఆ దేవదేవుడు మనందరినీ కాపాడుతూ ఉంటాడు. మనం దేవుడికి ఇక్కడ అన్ని సౌకర్యాలు మనం అన్ని చేసే కార్యాలన్నీ కూడా చేస్తే ధూపదీప నైవేద్యం అని ఏదైతే మనం అంటామో పొద్దున్న లేచి దేవుడు కూడా దీపం ముట్టియాలా, ధూపం చూపెట్టాలా, దేవుడు మనకు సలహా చూస్తాడు. మీరు ఏం చేయరు, గుడికి తాళం వేసి పెడతా మాకు అన్ని నెరవేర్చంటే నెరవేర్చడా లేదు. అందుకోసమే మనం దేవుడిని కూడా మర్చిపోకుండా ఉండాలా. ఇక్కడ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు వద్దున మరి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ముందరనే హైలెవెల్గా 27 ప్యాకేజ్ ఇక్కడ మరి నిర్మాణం జరిగినప్పుడు ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఇంకా ఆ 27 ప్యాకేజ్ ద్వారా మనకు నీటి సౌకర్యం లభించి ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండించాలని గుండంపేట అంటేనే పంటలు పండించడానికి కాంపిటీషన్ లో పోతారు మీరు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలు వచ్చే రాజకీయ వార్తలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లో డిపిఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్తో కలిసి ప్రారంభించారు. రోజువారీగా వార్తాపత్రికలు, లోకల్ ఛానల్ వచ్చే వార్తలను ప్రతిరోజు నిశ్చితంగా గమనిస్తుంటారన్నారు. అనుమానిత పెయిడ్ న్యూస్ వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని రకాల రిజిస్టర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు. వివిధ రకాల సామాజిక మాధ్యమాలు వచ్చే వార్తలపై నిఘా ఉంచాలన్నారు. ఈ మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరరావు తదితరులున్నారు. నిర్మల్ మండలం వెంగాపేట ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీల్లో ఆడివ రత్న కళ్యాణి, సర్పంచ్ సాధ వనిత, విజయశేఖర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రాంగ్ జంప్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యంలో మార్కెట్ కమిషనర్ సోమ భీమారెడ్డి, ఆత్మచైర్మన్ రామరెడ్డి, ఎంఆర్ఓ ప్రభాకర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ సుదర్శన్, హెచ్ఎం గజ్జారం గ్రామస్తులు పాల్గొన్నారు. మన గ్రామాలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికే మన ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది.
మనందరికీ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ క్రీడలు ఆడి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ విద్యార్థులకు ఎంత ముఖ్యమో గేమ్స్ కూడా అంత ముఖ్యమో. విద్యార్థులు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే గేమ్స్ ఆడుతున్నారంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే గేమ్స్ ఉంటాయి. చదువుతో పాటు చాలా గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ అందరిని అదే ఆలోచన పెట్టి సీఎం గారు స్పెషల్ దాని కింద ఈ గేమ్స్ ఆడిపించడం జరుగుతుంది. ఇప్పుడు మండల్ తర్వాత మన కాన్స్టిట్యున్సీ తాలూకా లెవెల్లో జరుగుతాయి. తాలూకాల తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా గేమ్స్ సీఎం కప్ పేరు మీద జరుగుతాయి. కాబట్టి సారంగపూర్ మండల కేంద్రంలో గురువారం సరిగే మాజీ మంత్రి పిసిసి అధ్యక్షుడు పి నర్సారెడ్డి రెండో వర్తిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్తపటాన్ని పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ డీసీ అధ్యక్షుడు శ్రీఆర్ రావు మాట్లాడారు. పి నర్సారెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా పనిచేసి నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజు నర్సయ్య, మాజీ డీసీసీ చైర్మన్ ఐరన్ నారాయణ రెడ్డి, నిర్మల్ సారంగపూర్ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాదీ, సోమ భీమరెడ్డి, రాజేశ్వర్, రాజ్మహమ్మద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. నర్సారెడ్డి గారు ఎంతో రాజకీయంగా దూరదృష్టితో ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో చాలా నిబద్ధతతో బతికినటువంటి వ్యక్తి, పదవిలో చాలా బాధ్యతగా పదవులను నిర్వహించినటువంటి వ్యక్తి. సోదరులు చెప్పినట్టు అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంతో గర్వించదగినటువంటి పదవులు నిర్వహించి ఈ ప్రాంతానికి మంచి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు పి నరసారెడ్డి గారు. వారు ఎంతో ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆనాడు భారతదేశంలోనే తొలిసారిగా తాను రెవెన్యూ మంత్రిగా ఉన్న దినాన భూ సంస్కరణలను చేపట్టి మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి గౌరవనీయులు పి నరసారెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ అభిలాష వెనుసు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్స్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల విధిలో ఎలాంటి అలసత్వం వహించాలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఈడీఎం నదీం, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అర్బన్ మండల స్థాయి సీఎం కప్ పోటీలను జిల్లా యువజన క్రీడాధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. జిల్లాలోని మండల స్థాయి జరుగుతున్న పోటీల్లో విజయం సాధించిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఎంఈఓ నాగేశ్వరరావు, అర్బన్ ఇన్ఛార్జ్ వనెల భూమన్న, టీజీపీ రెసిడెంట్ నరాల సత్తయ్య, ఉపాధ్యాయుడు సంజీవ్, శ్రీకాంత్, విజయలక్ష్మి, స్రవంతి, సురేష్, వేణుగోపాల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు తెలంగాణ క్రీడా మైదానంలో గురువారం ఎంపీడు లక్ష్మీకాంతరావు ఆయా గ్రామాల సర్పంచ్తో కలిసి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కిట్లను ప్రారంభించారు. గెలుపొందిన క్రీడాలకు బహుమతులను చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపనుడు వెల్లడించారు. ఎంఈఓ మహేందర్, స్థానిక సర్పంచ్ భూమన్న, అడేలి సర్పంచ్ సాయన్న, పెండల్దరి సర్పంచ్ గంగారాం, సారంపూర్ ప్రస్తుతం కృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
సర్వేష్ వెరీ గుడ్. 6 ఈవెంట్స్ 6 రకాల క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మన మండలంకు సంబంధించి పీడీస్ పీఈటీస్ 7 దీంట్లో చాలా ఉత్సాహంగా పిల్లల్ని ఆపించడం జరుగుతున్నది. ఈ పోటీలు ఇప్పుడు మధ్యాహ్నం వరకు జరిగినాయి. ఇప్పుడు మధ్యాహ్నం నుండి అథ్లెటిక్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం వరకు 4-5 o'clock వరకు 5 గంటల వరకు ఆటల పోటీలు పూరా మండల స్థాయిలో ముగుస్తాయి. తర్వాత కార్యక్రమము గెలిచిన జట్లకు బహుమతులు అందజేయబడతాయి. నిర్మల్ జిల్లా కేంద్రం శాసనగర్లో నూతనంగా ప్రారంభమైన ఢిల్లీవాలా స్వీట్ హోమ్ కు మున్సిపల్ అధికారులు గురువారం జరిమానా విధించారు. శాంట్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం స్వీట్ హోమ్ లో తినే పదార్థాల్లో పురుగులు రావడంతో వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తనిఖీలు చేపట్టి స్వీట్ హోమ్ కు 5,000 రూపాయల జరిమానా విధించారు. అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని శాసనగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మహాసాయి పారాయణ కార్యక్రమం గురువారం 4వ రోజు చేరుకుంది. సాయి దీక్షా శివసాధనలో నిర్వహిస్తున్న ఈ పారాయణలో సాయిబాబా వేషంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు షెడ్యూల్ తీసుకొచ్చిన సాయిపల్లి పాదకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సాయంత్రం వేళలో నిర్వహిస్తున్న సాయి పారాయణలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి, ఉప్పరనందు, రాజేష్, రామరెడ్డి, పండరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన స్తోత్రం విష్ణు సహస్రనామని పలువురు పేర్కొన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని గురువారం వికాస్ తరంగ రాత్రుల్లో ఘనంగా జరిపారు. పవిత్రమైన మాఘమాసంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా వికాస్ తరంగ భవనంలో నిర్మల్ సభ్యులు భక్తులు అందరూ కలిసి పారాయణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ మున్సిపల్ ఎన్నికలకు 2వ రోజు పలువురు నామినేషన్లు దాఖలు. చివరి రోజున పెద్ద మొత్తంలో దాఖలయ్యే అవకాశం. ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలి. జాతీయ బాలికా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రజలను చల్లంగా చూడు, దీవెనలు అందించు. గుండంపల్లి ఆలయంలో మాజీ మంత్రి అల్లోల వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.